కాదు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదని చెప్పుచున్నాడు. అలాగే ప్రతి హృదయంలోనూ కూడా దేవుని ప్రేరేపణ కలిగి ఉంటుంది. కానీ ఏం చేస్తామంటే సాతానికి లోనైపోతాము. సాతానికి మనం ఇది కలిగి ఉంటాము. అంతేగాని దేవుని వైపు చూపడానికి చాలా కష్టాలు ఉంటాయి. మరి దేవునిలోకి వచ్చినప్పుడు చాలా శోధనలు ఉంటాయి, చాలా వెక్కిరింతలు ఉంటాయి, చాలా హేళనలు ఉంటాయి. చాలా మంది కూడా మనలను ఆ త్రోవ నుంచి మనలను చాలా మంది కూడా త్రోవ నుంచి ఇది పెద్ద భక్తిపరురాలు అయిపోయిందా, పెద్ద నీతిమంతురాలని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని తలంపు ఏదైతే ఉన్నదో అది మాత్రమే జరుగుతుంది. ఆయన వాక్కు ఏదైతే ఉన్నదో అది మాత్రమే జరుగుతుంది. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపుల అంతకు ఎత్తుగా ఉన్నవి. ఏమని చెప్పుచున్నాడని, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో భూములు ఆకాశము పైకి ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు అంతకంటే ఎక్కువగా ఉన్నవి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుడు చెప్పుచున్నాడు. దేవుని వాక్యమును మన హృదయంలో ధ్యానించుకుంటే ఏదైనాను సరే దేవుడు చేయగలుగుతాడు. దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది, నీ చూపులను సరిచేస్తుంది, నీ ప్రవర్తనను కూడా సరిచేస్తుంది, మంచి రానివి కూడా నీకు తెలియజేస్తుంది. కానీ జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలియచేస్తుంది. ఏంటదండి? దేవుని వాక్యము. మన తలంపులు కాదు అవి, దేవుని తలంపులు. దేవుని వాక్యము ఏమై ఉన్నదో అలాగే మనము సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడాడు. సంవత్సరం అంతా కూడా మనలను సజీవ రెక్కలలో ఉంచాడు. మనము ఈ సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నాము. మనము మొదటి వారంలో